భారతీయులకు ఇష్టమైన లోహాల్లో బంగారం తర్వాత వెండికి దక్కుతుంది. కొన్నిళ్లలో వెండి గిన్నెలు, కంచాలు, గ్లాసులను ఆహారం తీసుకోవడానికి ఉపయోగిస్తే చాలా మంది వెండి వస్తువులను పూజ కోసం ఉపయోగిస్తారు. ఇక పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెండి వస్తువులను బహుమతులుగా కూడా ఇస్తారు. అయితే ఒకనొక సమయంలో వెండి పట్టీలు, కడియాలు వంటి వాటిని ధరించేవారు. కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఇప్పుడు వెండి వస్తువులు కూడా బాగా ఆదరణ సొంతం చేసుకుంది. దీంతో ప్రతి ఇంట్లో కూడా వెండి నగలు, పాత్రలు ఇలా ఏదో రూపంలో వెండి వస్తువులు ఉంటున్నాయి. అయితే ఈ వెండి వస్తువులు పాతబడే కొద్దీ వాటి రంగు నల్లగా మారుతుంది. పండుగలు, పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాల్లో అవసరమైనప్పుడు ఈ వెండి వస్తువులను శుభ్రం చేయడం చాలా కష్టతరంగా మారుతుంది. అయితే ఇంట్లో ఉపయోగించే వస్తువులను ఉపయోగించడం ద్వారా కొన్ని సింపుల్ టిప్స్ తో ఈ వెండి వస్తువులను శుభ్రం చేసుకోవచ్చు. ఈజీగా మెరిసేలా కూడా చేయొచ్చు. అవి ఎలా అంటే, ముందుగా టూత్ పేస్ట్. వెండి పాత్రలు లేదా ఆభరణాలు తలతల మెరవాలంటే తెల్లటి టూత్ పేస్ట్ ను ఉపయోగించండి. ఆభరణాలు, పాత్రలపై టూత్ పేస్ట్ ను అప్లై చేసి అనంతరం బ్రష్ తో శుభ్రం చేయండి. అప్పుడు ఆ వస్తువులు వేడి నీటిలో ముంచి కాసేపు అలాగే ఉంచండి. నీటి నుంచి బయటికి తీసిన తర్వాత మరొకసారి బ్రష్ తో మిగిలిన మురికిని శుభ్రం చేస్తే, సాధారణ నీటితో కడిగినా సరే పొడి బట్టతో మరకలు లేకుండా తుడవాలి. సో దాంతో బాగా మెరుస్తూ ఉంటుంది. టొమాటో సాస్. ఇంట్లో స్నాక్స్ కు అదనపు రుచిని అందించడం కోసం టొమాటో సాస్ ని జత చేసుకుని తింటారు. అయితే టొమాటో సాస్ వెండి పాత్రలు, ఆభరణాలను మెరిసేలా చేస్తుంది. వెండి వస్తువులపై టొమాటో సాస్ ను అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచిన తర్వాత మెత్తని బ్రష్ తో శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో కడిగి పొడిగుడ్డతో తడి లేకుండా శుభ్రం చేసుకుంటే కనుక మెరుస్తుంది. నెక్స్ట్ వెనిగర్. వెండి ఆభరణాలు లేదా పాత్రలు శుభ్రం చేయడానికి వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో వెనిగర్ తీసుకుని దానిలో ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఆ తర్వాత ఆ మిశ్రమంలో వెండి పాత్రలు లేదా ఆభరణాలు మునిగేలా పెట్టుకోండి. సుమారు 20 నుంచి 25 నిమిషాల తర్వాత ఆ వెండి వస్తువుల మిశ్రమం నుంచి తీసి వేడి నీటితో శుభ్రం చేయండి. తర్వాత మరకలు లేకుండా పొడిబొట్టుతో తుడిస్తే కనుక మెరుస్తూ ఉంటాయి. ఫైనల్ గా నిమ్మరసం, ఉప్పు. వెండి పాత్రలో ఆభరణాలు నలుపు పోవాలంటే నిమ్మకాయ ముక్కపై ఉప్పు రాసి రుద్దితే శుభ్రం చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా వెండి వస్తువులపై ఉన్నటువంటి మరకలు పోయి మెల్లమెల్ల మెరుస్తాయి.